హలో గాయ్స్, వెల్కమ్ టు చందు ప్రసన్న అఫీషియల్. ఎగ్ దోశ ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా మినప్పప్పు తీసుకోవాలి. మినప్పప్పులో కొన్ని బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత అందులో మనము శనగపప్పు ఉంటుంది కదండి, శనగపప్పు వేసుకోవాలి కొంచెము. దాని తర్వాత సన్నవైనా కానీ దొడ్డువైనా కానీ అటుకులు వేసుకోవాలి. మనం నానబెట్టుకుంటాం కదా, అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకున్న తర్వాత ఒక 8 అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని బ్యాటర్ అనేది స్మూత్గా వచ్చేటట్టు అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను బ్యాటర్ ఎలా వస్తుంది ఏంటి అనేది. చూడండి, బ్యాటర్ అనేది ఇంత స్మూత్గా వస్తుందండి. మనకి మార్నింగ్ లేసే వరకు బ్యాటర్ ఇలా వస్తుంది. వచ్చాక అందులో మనం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయినాక దోశ అనేది పోస్తున్నాను. చూడండి, దోశ పోసి దాన్ని స్ప్రెడ్ చేయాలి. తెలుసు కదా మీ అందరికీ దోశ ఎలా పోస్తాను, ఇంకా నేను స్పెషల్గా అయితే చెప్పేది ఏం లేదు. దోశ అనేది అలా స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేశాక ఆయిల్ అయితే వేసాక ఎగ్ తీసుకొని ఎగ్ అనేది పగలగొట్టి ఆ దోశ మీద అనేది వేయాలి. దోశ మీద వేసాక ఆ ఎగ్ని అనేది మొత్తము దోశకి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. దోశకి మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి. స్ప్రెడ్ అయిపోయాక ఒక 2 మినిట్స్ అలానే ఉంచి దానిపైన మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి. అట్లా 2 మినిట్స్ స్ప్రెడ్ చేసి అట్లనే ఉంచేసాక దానిపైన కొంచెము లైట్గా కారం వేసి కొంచెము అంత సాల్ట్ వేసుకున్న తర్వాత దోశ అనేది మనము తిప్పాలి. కొంచెము అయ్యాక తిప్పిన తర్వాత దోశ అనేది రెడీ అయిపోతుంది మనకి. ఒకసారి ప్రెస్ చేయాలి, ఎందుకంటే కింద మనకి వేడి ఏమంటారు ఉడకదు కదండి, అందుకని. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది దోశ అనేది. అంతేనండి, సింపుల్. ఎలా ఉందో కమెంట్ చేయండి.